వీక్షణం ఆపరేషన్ నుంఖోర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం. వయా భూటాన్ హై ఎండ్ కార్లు భారత్లోకి ఎలా ఇంపోర్ట్ అవుతున్నాయి, ఎలా ట్యాక్సులు ఎగవేస్తూ తీసుకొస్తున్నారు, ఎలా కొంటున్నారు, తీగలాగితే మొత్తం డొంకంతా షేక్ అవుతోంది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ మంత్రి కేటీఆర్ వాడే వాహనంపై కామెంట్స్ చేయటం, అదే సమయంలో కేరళలో సినీ స్టార్ల ఇళ్లలో కస్టమ్స్ సోదాలతో కథ మొత్తం మారుతోంది. అసలు ఏం జరుగుతోంది? హై ఎండ్ కార్ల దందా ఎలా నడుస్తోంది? ఒక్కసారి ఈ కార్ చూడండి. ఇది కేటీఆర్ వాడుతున్న టయోటా ల్యాండ్ క్రూజర్ 300 మోడల్. బండి నంబర్ TG09D6666. ఇక్కడ చూడండి, ఇది బస్రత్ అహ్మద్ ఖాన్ కేసులో డిఆర్ఐ ఛార్జ్షీట్లో ఇంపోర్ట్ చేసుకున్న కార్ల గురించి మెన్షన్ చేసిన ల్యాండ్ క్రూజర్ రిజిస్ట్రేషన్ నంబర్. హరే, సేమ్ టు సేమ్ TG09D6666. ఈ కార్ ఎవరి పేరుపై రిజిస్టర్ అయ్యిందా అని చూస్తే ఎట్ హోమ్ హాస్పిటాలిటీ కంపెనీ పేరుంది. ఇందులో కేటీఆర్ భార్య శైలిమ డైరెక్టర్ గా ఉన్నారు. సో ఈ లింక్ అంతా కేంద్ర మంత్రి బండి సంజయ్ బయటపెట్టారు. బస్రత్ ఖాన్ ట్యాక్స్లు, కస్టమ్స్ సుంకాలు ఎగ్గొట్టి దిగుమతి చేసుకున్న ఈ ల్యాండ్ క్రూజర్ కేటీఆర్ దగ్గరికి ఎలా వచ్చింది? ఎందుకు వాడుతున్నారు? పేపర్లు సరిగా చెక్ చేసుకోలేదా? ఈ మొత్తం కేస్ ఎస్టాబ్లిష్ అయితే ఏం సమాధానం చెప్పుకుంటారు? ఈ బస్రత్ అహ్మద్ ఖాన్ మొత్తం 8 లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్నాడు. అందులో 1 రోల్స్ రాయ్స్, 2 లెక్సస్ కార్లు, 5 టయోటా ల్యాండ్ క్రూజర్స్ ఉన్నాయి. అందులో ఒక ల్యాండ్ క్రూజర్ ను కేటీఆర్ ఇప్పుడు వాడుతున్నారు. ఈ వాహనం ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు బస్రత్ ఖాన్ కేవలం 20,91,000గా అతి తక్కువ అండర్ వాల్యూ చూపించారని డిఆర్ఐ ఛార్జ్షీట్ లో ప్రస్తావించింది. కస్టమ్స్, డిఆర్ఐ అధికారులు చెప్తున్నదేంటంటే, ఈ బస్రత్ నుంచి కార్లు కొన్న వాళ్లు ట్యాక్సులు ఎగవేయటానికి క్యాష్ లో కొన్నారంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో దర్యాప్తులో తేల్చాలి. మరి ల్యాండ్ క్రూజర్ ను కేవలం 20 లక్షల రూపాయలుగా చూపిన బస్రత్ ఖాన్ ఎట్ హోమ్ హాస్పిటాలిటీ కంపెనీ యాజమాన్యానికి ఎంత కమ్మాడు అన్నది తేలాల్సిన విషయం. ఒకసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ పెట్టిన ట్వీట్ చూడండి. కార్ పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తోందా అని ప్రశ్నించారు. లగ్జరీ కార్ స్కామ్ నిందితుడు బస్రత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు? ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి? మార్కెట్ ధర చెల్లించారా, లేదా తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా? పేమెంట్లు బినామీ పేర్లతో జరిగాయా? నకిలీ ఆదాయమా, లేదా మనీ లాండరింగ్ ద్వారానా? వాస్తవాలు బయటకు రావాలి. సంబంధిత శాఖలు దర్యాప్తు చేయాలని బండి సంజయ్ పోస్టు పెట్టారు. వీటికి తోడు డిఆర్ఐ, కస్టమ్స్ అధికారులు కేరళ సహా దేశవ్యాప్తంగా హై అండ్ లగ్జరీ కార్లను రాంగ్ రూట్లలో కొన్న వారి ఇళ్ల దగ్గర సోదాలు చేయటంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఆపరేషన్ నుంఖోర్ పేరుతో యాక్టర్లు సల్మాన్ దుల్కర్ సహా ఇతరుల ఇళ్లలో సోదాలు చేశాయి దర్యాప్తు బృందాలు. బండి సంజయ్ వేసిన క్వశ్చన్స్ పై బీఆర్ఎస్ నేతలు డైరెక్టుగా జవాబులు చెప్పలేని పరిస్థితి. ఏ షోరూమ్ లో ఎవరు ఏ కారు కొంటున్నారో చూడటానికి బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవిచ్చారా అని ఒకరు, బండి సంజయ్ తన కార్లను ఏ షోరూమ్ లో కొన్నారో కేటీఆర్ కూడా అదే షోరూమ్ నుంచి కొన్నారని మరొకరు మాట్లాడారు. సెకండ్ హ్యాండ్ కార్లను ఎవరైనా కొంటారు, ఇదేనా బండి సంజయ్ గొప్పగా కనిపెట్టిన విషయం అని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. బండి సంజయ్ ఎక్కడ కొన్నాడో మేము కూడా గానే కొన్నాం, వాళ్ళందరూ ఎడగొంటారు, మేము కూడా గానే కొంటున్నాం. గంతే. నేను ఏమంటున్నా, బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూంలో కొంటారో మేము కూడా అదే షోరూంలో కొంటున్నాం. సెకండరీ కూడా కొంటాం. ఇప్పుడు నువ్వు అమ్ముతా నేను కొననా? ఇప్పుడు నా కారు కూడా తీసేస్తున్నాను, నేను అమ్ముతున్నాను, నువ్వు కొనవా? సింపుల్. దానికి ఏముంది? ఒక కారు ఎవరు కొనుక్కోవడం కూడా అమ్ముకోవడానికి సహజమైన విషయం. దానికి పెద్ద ఇదా? ఈ బండి సంజయ్ హోంమంత్రి కూడా పెద్ద కనిపెట్టింది ఇదా? వాస్కోడ్ గామా లేక కొలంబస్ లెక్క గత చిల్లర మాటలు, చిల్లర వేశాను. ఈ మొత్తం మ్యాటర్ సంచలనంగా మారుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. ల్యాండ్ క్రూజర్ల దిగుమతి, కొనుగోళ్లలో గోల్మాల్ జరిగినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేయడంతో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కేటీఆర్ తో పాటు ప్రస్తుత రాష్ట్ర మంత్రులు వినియోగిస్తున్న ల్యాండ్ క్రూజర్ల కొనుగోళ్లు జరిగిన తీరుపై విచారణ జరపాలని రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రస్తుతం మంత్రులు వాడుతున్న ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ తమ ప్రభుత్వం అధికార
అధికారంలోకి వచ్చిన తరువాత కొన్నవి కాదని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వాటిని కొన్నారని పొన్నం గుర్తు చేశారు. ఈ వాహనాల కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరిగినా, స్మగ్లింగ్ జరిగినట్టు ఆధారాలున్నా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కేటీఆర్ వాడుతున్న ల్యాండ్ క్రూజర్ పైన విచారణకు ఆదేశించామన్నారు. సంబంధించినటువంటి ఎవరైతే ట్విట్టర్ల ద్వారా ఇతరత్ర ఫిర్యాదు చేసిరో నా శాఖకు స్పందించి నేను రెస్పాండ్ అయ్యి నా ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు సూచన చేస్తా ఉన్నా. వెంటనే ఆ వాహనాలకు సంబంధించిన అంశం మీద ఫ్యాక్ట్స్ బయటికి తీయమని చెప్పి కోరుతా ఉన్నా. నా ప్రభుత్వం వచ్చినాక జరిగినట్టుంటే నాకు దాని మీద ఐడియా ఉంటుంది. నా ప్రభుత్వం రాకముందే ఉన్నటువంటి వాహనాలను మేము వాడుతున్నాం. ఈ లగ్జరీ కార్ల స్కామ్ లో బస్రత్ అహ్మద్ ఖాన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇతడు ఎవరంటే హై అండ్ లగ్జరీ కార్ల డీలర్. గచ్చిబౌలిలో హైదరాబాద్ కార్ లాంచ్ పేరుతో షోరూమ్ ఉంది. గత 10 ఏళ్లుగా దీన్ని నడుపుతున్నాడు బస్రత్ ఖాన్. మొదట్లో చిన్న కార్లు మాత్రమే అమ్మేవాడు. రాను రాను లింకులు పెంచుకుని హై అండ్ కార్ల దాకా విస్తరించాడు. అయితే బస్రత్ ఖాన్ ను అహ్మదాబాద్ లో మే 16న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అరెస్టు చేశారు. హ్యామర్ ఈవీ, కార్డ్లాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయ్స్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూజర్, లింకన్ నావిగేటర్ వంటి ప్రీమియం మోడళ్లతో పాటు 30కి పైగా లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. బస్రత్ ఖాన్ అమెరికా, జపాన్ వంటి దేశాల నుంచి లగ్జరీ కార్లను తెప్పించుకుని శ్రీలంక లేదా దుబాయ్ ద్వారా భారతదేశానికి మళ్లిస్తున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. అమెరికా, జపాన్లో అక్కడి అవసరాల ప్రకారం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లను ఉత్పత్తి చేస్తుంటారు. అందుకే వాటిని దుబాయ్, శ్రీలంకకు తీసుకొచ్చాక లెఫ్ట్ సైడ్ డ్రైవ్ నుంచి రైట్ హ్యాండ్ డ్రైవ్ కి మోడిఫై చేసి నకిలీ పత్రాలతో ఇండియాకు దిగుమతి చేసుకున్నారని అభియోగాలున్నాయి. ఏదైనా వాహనం విలువ సుమారు ₹1,00,00,000 దాన్ని చాలా అండర్ వాల్యూ వేసి, అంటే 40 లక్షలు, 50 లక్షలు మాత్రమే చూపుతూ ఇంపోర్ట్ చేయిస్తుంటాడు. ఇది అతడు డిఆర్ఐ దర్యాప్తులో ఒప్పుకున్నాడు కూడా. ఇదే విషయాన్ని డిఆర్ఐ చార్జ్ షీట్ లో మెన్షన్ చేసింది. ఇలా 100 కోట్ల దాకా బస్రత్ అహ్మద్ ఖాన్ కస్టమ్స్ ట్యాక్స్ ఎగవేసినట్లు అంచనా వేశారు. హై అండ్ లగ్జరీ కార్ల అక్రమ దందా వెనుక పెద్ద మోడస్ ఆపరాండి ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై కోట్లల్లోనే సుంకాలు ఉంటాయి. ఇక విదేశాల నుండి సెకండ్ హ్యాండ్ కార్లు అస్సలే దిగుమతి చేసుకోవద్దు, పూర్తి నిషేధం ఉంది. అయినా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ నుంచి రైట్ హ్యాండ్ డ్రైవ్ కు మార్చి గేమ్ నడిపిస్తున్నారు. వీటినే చాలా మంది సెలబ్రిటీస్ కొంటున్నారు, ఇరుక్కుపోతున్నారు. అసలు ఈ దందా ఎలా నడుస్తుందో చూద్దాం. ఇండియాలో లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఒక పెద్ద సమస్యగా తయారైంది. మన కస్టమ్స్ చట్టాల ప్రకారం సెకండ్ హ్యాండ్స్ కార్ల దిగుమతిపై నిషేధం ఉంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిడెన్సీ అంటే విదేశాల నుంచి భారత్కు షిఫ్ట్ అయ్యే వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అందులోనూ భారీగా ట్యాక్స్లు చెల్లిస్తేనే కారు ఇండియాలో ల్యాండ్ అవుతుంది, లేకపోతే లేదు. ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నప్పటికీ హై హ్యాండ్ కార్లు విచ్చలవిడిగా చాటుమాటుగా ఇంపోర్ట్ అవుతూనే ఉన్నాయి. అక్రమ రూట్ల ద్వారా కార్లు తీసుకొచ్చి ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్టర్డ్ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఇది ట్యాక్స్ ఎగవేత, మనీ లాండరింగ్, ఫోర్జరీలు చేసి కథ నడిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆపరేషన్ నుంకోర్ దేశంలో సంచలనంగా మారింది. సెప్టెంబర్ 23న కేరళలో కస్టమ్స్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున లగ్జరీ కార్లపై సోదాలు చేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది. భూటాన్ భాషలో నుంకోర్ అంటే వాహనం అనే అర్థం. ఎందుకంటే భూటాన్ నుంచి భారత్లోకి అక్రమంగా డంప్ చేసి తీసుకొస్తున్నారు. నిజానికి కేరళలో కస్టమ్స్ ఆఫీసర్లు ఒక్కసారిగా మూకుమ్మడిగా చెకింగ్ చేయడం వెనుక 5-6 నెలల నుంచి గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. హీరోలు, సెలబ్రిటీలు, పొలిటీషియన్లు ఎవరెవరు హై అండ్ లగ్జరీ కార్లు వాడుతున్నారు, వాటి రిజిస్ట్రేషన్ నెంబర్లు, అవి వారి చేతికి ఎలా వచ్చాయి, ఇలాంటి విషయాలపై ఇంటెలిజెన్స్ కూపిల్ లాగింది. ఈ సమాచారం ఆధారంగా కోయంబత్తూర్ గ్యాంగ్ నెట్వర్క్ బయటపడిందంటున్నారు. కేరళలో 30కి పైగా ప్రాంతాలు కొచ్చి, తిరువనంతపురం, మలప్పురం, త్రిశూర్, కుట్టిపురం లాంటి చోట్ల సోదాలు చేశారు. ఇందులో మలయాళ సినిమా స్టార్లు పృథ్వీ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ ఇల్లు సహా ఇండస్ట్రియలిస్ట్, లగ్జరీ కార్ డీలర్ షోరూంలలోనూ తనిఖీలు చేశారు. సల్మాన్ దుల్కర్ కు లగ్జరీ కార్లపై చాలా ఆసక్తి ఉంది. ఆయనకు ప్రత్యేకంగా ఓ గ్యారేజే ఉంది. అన్ని రకాల హై ఎండ్ కార్లున్నాయి. ఫెరారీ నుంచి BMW దాకా మెయింటైన్ చేస్తున్నారు. సరే, అది అతని ఆసక్తి. కానీ విదేశాల నుంచి దిగుమతి అయిన కార్లు ఎలా వచ్చాయన్నది కస్టమ్స్ ఆఫీసర్లు తేల్చబోతున్నారు. కేరళలో వయా భూటాన్ నుంచి వచ్చిన కార్లు మొత్తం 150 నుంచి 200 ఉన్నాయని అంచనా.
చాలా డిపార్ట్మెంట్లలో రూల్స్ వయోలేట్ చేస్తే గాని ఇలాంటి కార్లు మన రోడ్లపై తిరగలేవు. అందుకే ఈ కేసును క్రాక్ డౌన్ చేసే పనిలో దర్యాప్తు బృందాలున్నాయి. ఏ ఆఫీసర్లు ఎలా ఈ వాహనాలకు అనుమతులు ఇచ్చారన్నది తేల్చబోతున్నారు. కేరళ ట్రాన్స్పోర్ట్ కమిషనరేట్, ఏటీఎస్, స్టేట్ పోలీస్, ఈడీ, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, డిఆర్ఐ, కస్టమ్స్ ఇలాంటి ఏజెన్సీలు విచారణలో ఇన్వాల్వ్ అవుతున్నాయి. భూటాన్ ఆర్మీ డీకమిషన్డ్ కార్లు తక్కువ ధరకు కొని ఇండో భూటాన్ బార్డర్ ద్వారా తీసుకొస్తున్నారు. పార్ట్స్ గా డిస్మాంటిల్ చేయడం, పెద్ద పెద్ద కంటైనర్లలో దాచడం, టూరిస్ట్ పర్మిట్ తో డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చి భారత్ లో వదిలి వెళ్లడం ఇలాంటివి చేస్తారు. హిమాచల్ ప్రదేశ్ సహా వేర్వేరు చోట్ల మొదట రిజిస్ట్రేషన్ చేసి ఆ తర్వాత కేరళకు తీసుకొచ్చి అమ్ముతున్నట్లు ఐడెంటిఫై చేశారు. ఈ హై-ఎండ్ కార్ల స్మగ్లింగ్ ఒక సాఫిస్టికేటెడ్ నెట్వర్క్ గా మారింది. భారత్ తో ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల భూటాన్ లో ఇంపోర్ట్ డ్యూటీలు తక్కువ. ఇలాంటి లూప్ హోల్స్ వాడుకొని దందాలు నడిపిస్తున్నట్టు గుర్తించారు. సో ప్రస్తుతం చేసిన సోదాలు ఇలాంటి కారు ఓనర్లకు డాక్యుమెంట్లు చూపించాలని కస్టమ్స్ నోటీసులు ఇచ్చింది. ఫేక్ పేపర్లు ఉంటే కస్టమ్స్ చట్టాలు, పన్ను ఎగవేత చట్టాల ప్రకారం కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలు విదేశాల నుంచి సెకండ్ హ్యాండ్స్ కార్లు కొనడమే నిషేధం. అయినా సరే మాయ చేసి దందా నడిపిస్తున్నారు. ఆపరేషన్ నుమ్ఖోర్లో గుర్తించిందేంటంటే 200కు పైగా కార్లు భూటాన్ నుంచి వచ్చాయని తేలింది. ఇక బసరత్ ఖాన్ కేసులో దుబాయ్ లేదంటే వయా శ్రీలంక నుంచి తీసుకొచ్చారు. అక్కడే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ నుంచి రైట్ హ్యాండ్ డ్రైవ్ కు మార్చి ఇంపోర్ట్ చేశారు. బసరత్ ఖాన్ అడ్డంగా దొరికిపోయాడు. ఇక్కడ సాధారణంగా కామన్ మ్యాన్ కు వచ్చే డౌట్ ఏంటంటే సెలబ్రిటీల దగ్గర కోట్లకు కోట్లు డబ్బులుంటాయి. బడా వ్యాపారులు కోట్లాది రూపాయల టర్నోవర్ బిజినెస్లు చేస్తారు. లగ్జరీ లైఫ్ గడుపుతుంటారు. లగ్జరీ కార్లలో తిరుగుతుంటారు. మరి ప్రశాంతంగా జీవితం సాగాలంటే ట్యాక్సులు కట్టి పెద్ద కార్లు కొనుక్కోవచ్చు. కానీ అలా జరగడం లేదు. తక్కువకే వస్తున్నాయి కదా అని అలా అక్రమంగా దొంగచాటుగా ట్యాక్సీలు ఎగ్గొట్టి వాల్యూ తక్కువ చూపించి దేశాలు దాటి వచ్చిన హై ఎండ్ లగ్జరీ కార్లను కొనుక్కుంటున్నారు. ఇలా సర్చ్ ఆపరేషన్ జరిగినప్పుడు జవాబులు చెప్పలేక ఇరుక్కుపోతున్నారు. తెలిసి కొన్నా తెలియక కొన్నా చట్టానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఆ లాజిక్ మర్చిపోతున్నారేమో.